మెయిన్ చెప్పాలంటే మెకానిక్ రాక్ సినిమా తీసిన డైరెక్టర్ ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. సెకండ్ డైరెక్టర్ హీరో గారికి చెప్పాలంటే సినిమాలో ఒక మెసేజ్ సినిమానా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఒక కామెడీ తీసుకుపోతాడు. అంటే మనకు ఫస్ట్ ఏంటంటే ఒక లవ్ స్టోరీ లెక్క తీసుకుపోతాడు. హీరోయిన్ తోటి ఒక లవ్ స్టోరీ కలిసిపోతుంది సినిమా. సెకండ్ తర్వాత మళ్ళీ ఇంటర్వెల్ తర్వాత వచ్చింది తర్వాత మనకు ఒక మెసేజ్ ఉంటుంది. అంటే రియల్ లైఫ్ లో కూడా మనం ఎంతో మంది దగ్గర జాబుల కోసమని మనం రెస్పాన్సిబుల్ పోతాం. వాళ్ళు పోయినా కూడా ఏం చేస్తారు, ఇంత అమౌంట్ కట్టాలి, ఇది చేయాలని కొంతమంది అమాయకులను ట్రాక్ చేసే వాళ్ళు చాలా మంది మన ఇక్కడ తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ప్రతి దగ్గర ఉన్నారు ట్రాక్ చేసే వాళ్ళు. అలాంటి వాళ్ళు ట్రాక్ పడకుండా తీసిండు ఈ సినిమా డైరెక్టర్ గారు. ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన లవ్ స్టోరీల కంటే ఇంపార్టెంట్ ఒక యాక్షన్ మూవీస్ కంటే ఇలాంటి సినిమాలు మనం చూడాలి. ఒక మెసేజ్ సినిమా. మనం ఎంతో పల్లెటూరులోకి నుంచి ఒక విలేజ్ దగ్గర నుంచి జాబులు చేసుకొని కష్టపడి ఒక ఫ్లాట్లు కొనుక్కోవడం, జాగాలు కొనుక్కోవడం, అదే అంటున్నాం నమ్మించి మోసపోవడం. ఒక మెకానిక్ అంటే మనుషులను రిపేరింగ్ చేసేది మెకానిక్. మనుషులని రిపేరింగ్ అంటే అలాంటి వాడు ఇంకోసారి కూడా వేరే దగ్గర చేయకుండా రిపేరింగ్ చేయాలి. మనంతలో మనం చేసుకోవాలి. మనం జాగ్రత్త పడాలని ఒక మెకానిక్ రాక్ అని పెట్టిండు. అంటే మనలో ఒక రాక్ అనేది ఉండాలి. ప్రతి ఒక్కరి దగ్గర రాక్ అని ఉంటేనే మనం కాపాడుకుంటాం. లేకుంటే మనం మాత్రం ఏం చేయలేం, నష్టపోతాం మనమే. పబ్లిక్ ఒకటే చెప్తున్నా, ఎవరైనా కానీ ఎక్కడైనా కానీ అవినీతి దగ్గర కానీ ఎవరైనా లంచం ఇచ్చిన ఇది నీకు జాబ్ ఇప్పిస్తా, ఇది చేస్తా, నీకు ఒక హీరోని చేస్తా, ఒక డాక్టర్ని చేస్తా, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ చేస్తా అని ఎంతో మంది లంచం గుంజే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళని నమ్మొద్దు. అలాంటి వాళ్ళని మెకానిక్ అని రాక్ అని టైటిల్ ఎందుకు పెట్టినంటే ఈ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. అలాంటి వాళ్ళు జాగ్రత్త పడాలి. ఎవరికి లంచం ఇవ్వద్దు. మీరు కష్టపడి చదువుకొని మంచి జాబ్ సంపాదించుకోవాలి. అంతేగాని ఇలాంటి వాళ్ళని ట్రాక్ లో పడి యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. ఎక్కడ కూడా బోరింగ్ లేదు. హీరోయిన్ మీనాక్షి మాత్రం చాలా సింపుల్ గా చేసింది. యాక్టింగ్ న్యాచురల్ గా చేసింది. ఆమె రాబోయే కాలానికి మంచి స్టార్ కావచ్చు. మేము చెప్పండి, సునీల్ గారు యాక్టింగ్ కూడా రొమాన్స్ ఇచ్చి పడేసింది. దుమ్ము లేపేసింది. రొమాన్స్ అక్కడక్కడ బాగుంది, దుమ్ము లేపేసింది. ఇంకోటి సునీల్ గారు యాక్టింగ్ మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయం. మనం ఫస్ట్ ఆఫ్ అంతా ఒక విలన్ యాక్టింగ్ అనుకుంటాం, కానీ ఆయన సపోర్టింగ్ చేసేది హీరోకి చేస్తారు. లాస్ట్ రోజు తెలియదు అనమాట. ఆయన సునీల్ గారు సపోర్ట్ చేస్తాడు హీరోకి. సునీల్ గారు ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. మీ యాక్టింగ్ మాత్రం దుమ్ము లేపేసింది. ఆయన విశ్వక్సేన్ యాక్టింగ్ చాలా బాగుంది చెప్తున్నా. ఇట్టు సినిమా నాకు ఒక ఫలక్నామా దాస్ తర్వాత అంటే ఒక మంచి సినిమా, ఒక మెసేజ్ సినిమా ఇది మనకి. ఎందుకంటే మనం ఎంతో కష్టపడి జాబ్ చేసుకొని మనం సంపాదించుకున్న పైసలు వృధా చేసుకోదు, ఖరాబ్ చేసుకోదు అన్నట్టు ఒక మెసేజ్ సినిమా ఇది. ఇది ఒక లవ్ స్టోరీ కాదు, ఒక ఫ్యాక్సిజం కాదు, ఇది ఒక మెసేజ్ సినిమా. ఇది ప్రతి ఒక్కరు చూడాలి అని మంచి చెప్తున్నా. ఎవరైనా ఇక్కడ జాబ్లు ఇచ్చేటప్పుడు కూడా జాగ్రత్త పడాలి. మంచోడ చెడ్డ చూసుకొని మనం ముందుకు వెళ్ళాలి. ఆయన చేతిలో పైసలు కూడా పెట్టవద్దు. మనం కష్టపడి సక్సెస్ఫుల్ కావాలి. అదే కోరుతున్నా. ఆల్ ఆఫ్ యూ సక్సెస్ఫుల్ సినిమా. బ్లాక్ బస్టర్ 5 కి 5 ఇస్తానా. ఇలాంటి సినిమా ఎంత ఇచ్చినా తక్కువనే. బ్లాక్ బస్టర్ ఉంటది కాక మస్త్ అంటే మస్త్ అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ మాత్రం బాగా హోప్స్ రావద్దు. జస్ట్ కామెడీ ఎంటర్టైన్మెంట్. ఎందుకంటే వైవే ఆర్ష ఉన్నాడు కాబట్టి. సో ఫస్ట్ హాఫ్ కాబట్టి ఆ ఎంటర్టైన్మెంట్ చూసుకుంటూ వెళ్ళారనుకో సెకండ్ హాఫ్ లో రచ్చ అనమాట. మెకానిక్ చేసే రచ్చ ఎంత బాగుంటుంది అంటే మనం బండ్లు చూసి కార్లు చూస్తే ఎగిరేసి జంపింగ్ చేసుకుంటూ పోతుంటే మన స్పీడ్ బ్రేకర్లు వచ్చిన, హైవేలు వచ్చిన, రింగ్ రోడ్లు వచ్చిన, కట్టింగ్లు వచ్చిన, సర్కిల్స్ వచ్చిన. ఫస్ట్ హాఫ్ బాగాలేదంటారు ఏంటంటే సెకండ్ హాఫ్ ఒకటే బాగుంది. సెకండ్ హాఫ్ బాగా ఉన్నది. ఫస్ట్ హాఫ్ జస్ట్ ఎంటర్టైన్మెంట్, నవ్వుకుంటాం అనమాట, అంతే సంగతులు. సెకండ్ హాఫ్ వరకు ఓపిక, ఫస్ట్ హాఫ్ ఓపికతో చూసినట్టే సెకండ్ హాఫ్ లో వచ్చే థ్రిల్స్, ఎంటర్టైన్మెంట్స్, మన బీజిఎం కానీ వచ్చే ఏమంటారు మలుపులు అంటాంగా, మలుపులు అయితే టిస్ట్ మస్తు అనిపించేస్తుంది నిజంగా. హైదరాబాద్ రోడ్ల మీద బైకులు తిరిగే సౌండ్ కానీ, కార్లు తిరిగే సౌండ్ కానీ మెకానిక్ గా వచ్చిన రాకి చూపించేస్తాడు. ఇద్దరు హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఇద్దరు హీరోయిన్లు ఎవరికి వారే భయ్యా. ఆ మోసం చేసే హీరోయిన్ అంటే అమ్మ కనపడాలి. కానీ సినిమాలో ఉన్నది కదా, ఏది మన జెంటిల్మెన్ కదా, బిజినెస్ మనిషి కత్తి ఉంటే మీకు పీక కోస్తాను నాదర్ ఒక డైలాగ్ చెప్తారుగా, అంత కోపం వచ్చింది నాకైతే నిజంగా. మళ్ళీ నా తల్లిదండ్రులకు సునీల్ గారు అమ్మ పుష్ప లాంటి లుక్ కనపడది. ఎంత భారీ విలనిజం చూపిస్తాడు అనుకున్నా. ఆయన ట్విస్టులు కూడా చాలా బాగా అనిపిస్తుంది. సునీల్ చూసి కూడా నవ్వేసుకుంటాము. మ్యూజిక్ చాలా బాగా అనిపించింది. సాంగ్స్ ఓకే, సినిమాలు చూస్తున్నంత వరకు హ్యాపీగా ఉంటుంది. కామెడీ బీజిఎం, ఇంటర్వెల్ తర్వాత వచ్చే ట్విస్టులు, క్లైమాక్స్ భయ్య సినిమాకి నిలబెడితే ఖచ్చితంగా. అలాగే విశ్వక్సేన్ పర్ఫార్మెన్స్ సూపర్. 3+ ఇస్తా. సినిమా బాగానే ఉంది, చూడొచ్చు. ఫస్ట్ హాఫ్ లో మనం ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవద్దు, జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం. వేరే వాళ్ళతో చేసే డైలాగ్స్ చాలా బాగా అనిపిస్తుంది, నవ్వుకుంటాము. సెకండ్ హాఫ్ మాత్రం మంచి ఎమోషన్ ఉన్నది,
సెంటిమెంట్ ఉన్నది, అలాగే మంచి మెసేజ్ ఉన్నది. మెసేజ్ కోసం ఖచ్చితంగా సినిమా చూడాలి. ఒకటి చెప్తున్నా, నేను మా నాన్నగారు అయితే లేరు, ఇప్పుడు మా అమ్మ ఒకటి ఉంది. అక్క చెల్లెలకు మా ఫ్యామిలీకి అందరికి చెప్తున్నా, నేను సచ్చినా సరే నా పేరు మీద ఇన్సూరెన్స్లు ఉన్నాయి, అయినా సరే వాటి కోసం మీరు ఆశపడద్దు. నేను అప్పటికప్పుడు క్లీన్ చేసుకొని వెళ్తాను, చచ్చేటప్పుడు నాతో పాటు తీసుకొని వెళ్తాను. ఎవడైనా మీకు ఫోన్ చేసి నీ కొడుకు చచ్చాడు, నీ పేరు నీ కొడుకు మీద ఇన్ని కోట్లు వస్తాయి, ఇన్ని లక్షలు వస్తాయి, మీరు ఇంత ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్తే మాత్రం 80% చేసుకోక. అఫ్ కోర్స్ నా డ్రైవింగ్ లైసెన్స్ కు, నా వేరే లైసెన్స్ కూడా పేర్ల మీద కాకాడ ఎక్కడికి అవన్నీ ఏం పట్టించుకోవద్దు. రియల్ గా చెప్తున్నా, సినిమా కోసం సినిమా చూడండి, బాగా చూడండి. ఇన్సూరెన్స్ ఏజెంట్ కానీ ఎవరు ఫోన్ చేసినా కానీ వాటి కోసం ఆశపడద్దు. చచ్చినోడు చచ్చిండు, పోతే పోయినా అనుకోండి. లేదంటే మీరు బతికి సంపాదించుకున్నది కూడా సర్వనాశనం అయిపోతుంది. అటువంటి మెసేజ్ ఉన్నది. ఖచ్చితంగా సినిమా చూడండి. సెకండ్ హాఫ్ తర్వాత మీకు రచ్చ అవుతుంది. విశ్వక్సేన సెల్యూట్. థ్యాంక్ యూ వెరీ మచ్.